తెలియదలకు ఈరోజైతే #2 టెక్ న్యూస్ని అయితే మీ ముందరైతే ఉంచాను. అండ్ ఈ వన్ డేలోనే నాకు చాలా న్యూస్ అయితే కొన్ని లీక్స్ అయితే తెలిసాయి. అండ్ అది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. టెక్ న్యూస్ #2 ఓప్పో K7 5G వర్షన్ అయితే మన ముందుకి రానుందంట. అండ్ ఇదైతే గ్లోబల్ సిరీస్ కానీ ఇంకా లాంచ్ అయితే చేయలేదు. దీని స్పెసిఫికేషన్స్ ఇంకా కొన్ని బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకు ఆల్రెడీ లీక్లో ఉన్నాయి. అండ్ ఆ లీక్స్ అయితే చూసేద్దాం. అండ్ ఓప్పో K7 కొన్ని డిస్ప్లే గురించి వస్తే అండ్ 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అయితే మనకు రానున్నారు. 6.4 ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. అండ్ ఇది వచ్చేసి OLED ప్యానల్తో అయితే మనం ముందుకు రానున్నారు. మేబీ ఎమోలెడ్ స్క్రీన్ వచ్చింది ఇంకా బాగుండేది. అండ్ దీని యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చేసి 60 హెర్ట్జ్గా ఉండబోతుందంట. అండ్ వీలైతే మనకు వాటర్ డ్రాప్ నాయిస్ అయితే మన ముందుకు వచ్చారు. అండ్ వెన్ వీ కమ్ టు ద ప్రాసెసర్ వైపు వస్తే మిడ్ రేంజ్ 5G బెస్ట్ చిప్ సెట్ అయితే మన ముందుకు రానుంది. అదే అండి స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్. ఏదైతే OnePlus నాట్లో వాడబోతున్నారు అదే ఈరోజు లాంచ్ అవబోతుంది కదా, అది ఆ ఫోన్లో వాడబోతున్నారు. అండ్ అప్కమింగ్ ఒప్పో Reno 4లో కూడా రానుంది. అదే సిరీస్ వివో X50 Proలో కూడా వాడారండి. అండ్ కొన్ని లీక్స్ ప్రకారం పిక్సెల్ 4a 5G సిరీస్ అయినా లేకుంటే పిక్సెల్ 5 ఫోన్ అయినా రావచ్చంట. ఇది కూడా మిడ్ రేంజ్ 5G ప్రాసెసర్ చిప్ సెట్ అయితే రానుంది. అదే స్నాప్డ్రాగన్ 765G ఏదైతే దీంట్లో వాడారో ఈ ప్రాసెసర్ అన్నింటిలో చాలా వరకు ఇప్పుడు లాంచ్ చేసిన ఈ టైంలో లాంచ్ చేసిన చాలా ఫోన్స్ అయితే ఇదే ప్రాసెసర్ వాడుతున్నారు. అండ్ K7 ఫోన్ కూడా ఇదే ప్రాసెసర్ మీద రన్ అవ్వబోతుందంట. అండ్ మనకొచ్చేసి వీళ్ళు ఇప్పటిదాకా అయితే ఓప్పో వాళ్ళు మనకి కలర్ ఓఎస్ అంటూ వాళ్ళ సొంత ఓఎస్ని అంటే ఆండ్రాయిడ్ బేస్ని అయితే వాళ్ళు క్రియేట్ చేశారు ఆపరేటింగ్ సిస్టమ్ అయితే. అండ్ ఇప్పుడైతే ఓప్పో K7 అయితే మనకైతే 5G వేరియంట్కి కొత్త ఓఎస్ని అయితే తీసుకురానున్నారంట. అది కలర్ ఓఎస్ స్కిన్ అంటూ అది కూడా బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే దాని మీద అయితే ఇది ఆపరేట్ అవ్వబోతుందంట. అండ్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే దీని యొక్క లీక్స్ వచ్చేసి 4025 mAhగా ఉండబోతుందంట. అండ్ వచ్చేసి 30 వాట్ అవుట్పుట్ ఇన్పుట్ అయితే దీనికి రానుందంట. 30 వాట్ ఛార్జర్ అయితే దీనిలో ఇన్బాక్స్ అయితే మనకి ఇస్తారంట. అండ్ దీని యొక్క ప్రైస్ లీక్స్ కొన్ని గెస్ట్ ప్రకారం అయితే ఇది ఒక మిడ్ రేంజ్ ఫోన్ అని చెప్తున్నారు. అండ్ దీని యొక్క ప్రైస్ మేబీ 25,000 to 30,000 అయితే దీనికైతే మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారంట. యాక్చువల్గా అయితే ఇది గ్లోబల్లీ ఇంకా లాంచ్ అవ్వలేదు. ఇది ఇంకా బిల్డప్ ఏమంటారు ఇంకా బిల్డింగ్ స్టేజ్లోనే ఉంది. అండ్ దీనైతే ఇంకా వాళ్ళైతే ఇంకా తయారైతే చేస్తున్నారు. ఇంకా గ్లోబల్ వర్షన్లో కూడా ఏమంటూ స్పెసిఫికేషన్స్ అయితే తెలియదు. కొన్ని లీక్స్ ప్రకారం అయితే మనకి రియర్ కెమెరా సెటప్ వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్గా ఉండబోతుందంట. నాకు తెలిసి వీలైతే కెమెరాల గురించి అయితే ఏ స్పెసిఫికేషన్స్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి మేబీ ఐ కెన్ ఎక్స్పెక్ట్ 25,000 అంటున్నారు కాబట్టి మేబీ 64 మెగాపిక్సెల్ కానీ 48 మెగాపిక్సెల్ కానీ మన ముందుకు తీసుకురానుందేమో. ఏమో మీకేమనిపిస్తుందో ఈ కామెంట్లో అయితే ఇది కొంచెం నాకు తెలిసి ఓప్పో అయితే టు బి ఫ్రాంక్ అయితే ఓప్పో అన్ని సిరీస్లో కూడా వీళ్ళు చాలా సిరీస్లు అయితే తీసుకొచ్చారు. కానీ వీళ్ళ సిరీస్లు అన్నింటిలోనూ స్పెసిఫికేషన్స్ తక్కువ ఉంటాయి కానీ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. నాకు ఒక మీన్ఫుల్గా అనిపించింది ఈ K సిరీస్ ఒకటే. లెట్ మీ నో దట్ మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెదర్లాండ్లో సర్టిఫికేషన్స్ పొందుతూ గూగుల్ 5G ఫోన్ అయితే మన ముందుకు రానున్నట్టు తెలిసిపోతుంది. అండ్ అది నార్మల్గా గూగుల్ పిక్సెల్ 4a మోడల్ నెంబర్ చూసుకుంటే G025M అంటూ G025N అంటూ G025J అంటూ మనకైతే మోడల్స్ తీసుకొచ్చింది పిక్సెల్ 4aలో అయితే. అండ్ ఈసారి మోడల్ నెంబర్ చూసుకుంటే మనకు G02GE అంటుంది. ఒక 2 digits అయితే ఆల్ఫాబెటికల్లో తీసుకొచ్చింది లాస్ట్ మార్చ్ అనమాట. వీ మే ఎక్స్పెక్ట్ దట్ పిక్సెల్ 4a 5G వేరియంట్ అయినా తీసుకురావచ్చు. అండ్ పిక్సెల్ 5లో కూడా తీసుకురావచ్చు. కొన్ని లీక్స్ ప్రకారం ఒక స్పెసిఫికేషన్ అయితే లీక్ అయిందండి. అండ్ గూగుల్ పిక్సెల్ 5లో అయితే మిడ్ రేంజ్ చిప్సెట్ అయితే తీసుకురానున్నట్టు. మేబీ మే గెస్ మిడ్ రేంజ్ చిప్సెట్ అంటున్నారు కాబట్టి 5G వేరియంట్లో తీసుకురానుంది కాబట్టి నాకు తెలిసి స్నాప్డ్రాగన్ 735G అయితే వాడనున్నట్టు కొన్ని లీక్స్లో అయితే మనకి గూగుల్ అయితే మన ముందుకు వచ్చింది.
నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ A21s అండి. అండ్ మనకి ఇప్పుడు దాకా 6GB అయితే A21sలో అయితే మనకి 6GB 18,499 అయితే మనకి ప్రైస్ ట్యాగ్ తీసుకొచ్చారు లాంచ్ డేట్ వరకు. అండ్ వీళ్ళైతే అఫీషియల్గా తగ్గించారండి, 1000 ప్రైస్ ట్యాగ్ అయితే కట్ చేశారు, 1000 అయితే ఆఫ్ ఇచ్చారు మనకైతే. అండ్ దీన్ని ఇప్పుడైతే మనకి 17,499 అయితే మనకి సామ్సంగ్ A21s అయితే లభించనుంది. బోల్ట్ ఆడియో ట్రూ బడ్స్ అంటూ మనకైతే టచ్ కంట్రోల్స్ అయితే తీసుకొచ్చారు. వెన్ వీ కంపేర్ టు ద రియల్మీ క్యూబర్డ్స్ కానివ్వండి, రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్ కానివ్వండి, ఇవైతే మనకైతే బటన్ గెస్టర్స్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ టైం అయితే మనమైతే బడ్స్లో కల్లా టచ్ గెస్టర్ అయితే మనమైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అండ్ అది కూడా దీని నుంచి. అండ్ దీంట్లో వచ్చేసి IPX7 వాటర్ రెసిస్టెన్స్ అయితే తీసుకొచ్చారండి. వెన్ మీ ఎక్సర్సైజ్ ఈ కామన్ లిస్ట్ కదా, అండ్ ఆ టైంలో అయితే ఈ వాటర్ రెసిస్టెన్స్ అయితే మనకైతే యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇయర్ బడ్స్ గురించి అంత బాధపడాల్సిన అవసరం అయితే మనకైతే అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి ఆన్సైల్ అండి. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ అయితే ఆన్సైల్లో పెట్టారు. దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మనం మాట్లాడేద్దాం. ఫస్ట్ ప్రోస్ గురించి వస్తే ఇది మెయిన్ మనమైతే దీని యొక్క ఫీచర్స్ కానివ్వండి, అండ్ బ్యాటరీ లైఫ్ కానివ్వండి, అండ్ కోర్ ఫీచర్స్ లైక్ IPX7 వాటర్ రెసిస్టెన్స్ అండ్ టచ్ కంట్రోల్ గెస్టర్స్ అయితే దీంట్లో కొంచెం ఇదైతే మనకైతే ప్రాఫిట్స్ అండి. అండ్ ఇది వచ్చేసి మీ టచ్ ఎక్స్పీరియన్స్తో యూజర్ ఎక్స్పీరియన్స్ వలన ఇదైతే ఇప్పుడు కాల్స్ ఆన్సర్ చేయాలన్నా, లేకుంటే ప్లేబ్యాక్ అంటే మ్యూజిక్ సిస్టమ్ ఆపాలన్నా, లేకుంటే మీ ఒక ఎవరైతే గూగుల్ అసిస్టెంట్ కానీ, అలెక్సా కానీ ఏదైనా ఏ అసిస్టెంట్ మీరు మేల్కొల్పాలన్నా కూడా ఈ టచ్ గెస్టర్ అనేది వాడుతున్నారు. అండ్ దీని కాన్సిక్వెన్సెస్లోకి వస్తే మనమైతే ఒకటండి, దీని ఒక ప్రైస్ వచ్చేసి 2499 ఉన్నది. లేదా మనకైతే రియల్మీ క్యూబర్డ్స్లో కూడా అంత ప్రైస్ అయితే మెన్షన్ చేయాలి, వాటిని 1999లోనే తీసుకొచ్చేసారు. అండ్ రెడ్మీ క్యూబర్డ్స్లో ఇయర్బడ్స్ ఎస్లో కూడా అలాగే ప్రైస్ అయితే తగ్గించారు. అండ్ దీంట్లో వచ్చేసి 2499 ఇట్స్ టూ కాస్ట్. అండ్ లైక్ 1 month బిఫోర్ ఒక ప్రోబడ్స్ అంటూ ఒక సిరీస్ అయితే తీసుకొచ్చారు. ఇది కూడా వైర్లెస్ ఇయర్బడ్స్ ప్రోబడ్స్. దీన్ని మా ఫ్రెండ్ అయితే కొన్నాడండి. కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే చెప్పాడు. క్వాల్కామ్ aptX బ్లూటూత్ కొడెక్ అంటూ ఒకటి మెన్షన్ చేశాడండి. అది వచ్చేసి దానివల్ల నాకు తెలిసింది ఏంటంటే ఆ ఫీచర్ వల్ల అయితే మీరైతే బెటర్ బ్లూటూత్ ఎక్స్పీరియన్స్, మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి బెటర్గా ఎక్స్పీరియన్స్ అయితే చేయగలరంట. అండ్ ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 2999గా చెప్పారు. అండ్ ఇది వచ్చేసి ట్రూబర్డ్స్ మీద కన్నా ఒక 500 ఎక్స్ట్రాగా చెప్పాలి. అండ్ ఇది వచ్చేసి ఎక్సర్సైజ్ ఫ్రెండ్లీగా అయితే తీసుకొచ్చారంట. అంటే ఇంకేముందంటే IPX వాటర్ రెసిస్టెన్స్ అలాగా ఇంకో ఒకటో ఫీచర్స్ పేజ్ చేసి అయితే వీలైతే 1 month బిఫోరే మనకు లాంచ్ చేశారు. నాకు తెలిసి ఆ ప్రైస్ ట్యాగ్ అదే ఆ ప్రైస్ ట్యాగ్కి మీరు సూటబుల్ కాకపోతే ఈ ట్రూబర్డ్స్ని అయితే అఫోర్డ్ చేసి చూడండి. అండ్ ఈ యొక్క ఒపీనియన్ అయితే కామెంట్లో అయితే డ్రాప్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ S7 అయితే మన ముందుకు రానుందంట. అండ్ ఇది వచ్చేసి 5G వేరియంట్ ఫోన్ ట్యాబ్ని అయితే తీసుకురానున్నారు. అండ్ దీని యొక్క కొన్ని డీటెయిల్స్ అయితే సీక్వెన్స్ అయితే మనకైతే మన ముందుకు అయితే వచ్చేసాయి, కొన్ని లీక్స్ అయితే వచ్చేసాయి. దాని యొక్క సింగిల్ కోర్ అండ్ మల్టీ కోర్ స్కోర్ అయితే మనం చూసేద్దాం. అండ్ మీరు ఒక గ్లాన్స్ అయితే దాని మీద వేసేయండి. ఇది వచ్చేసి సింగిల్ కోర్ ప్రాసెసర్ వచ్చేసి మనకైతే 969గా స్కోర్ చేసింది. అండ్ మల్టీ కోర్ స్కోర్ వచ్చేసి 3050గా ఉండబోతుంది. అండ్ ఇది కూడా Geekbench 5.2.4 ఆండ్రాయిడ్ అండ్ మేబీ అది ఆండ్రాయిడ్ సిస్టమ్ 10 మీద ఆపరేటింగ్ చూసారంటే ఆండ్రాయిడ్ 10 మీద అయితే దీన్ని నడవనుందంట. అండ్ ఇది వచ్చేసి దీని యొక్క అప్లోడ్ డేట్ చూసారంటే July 15 అయితే ఈ రిజల్ట్ అయితే మనకైతే Geekbench మన వెబ్సైట్ అయితే అప్లోడ్ అయితే చేసింది. అండ్ ఆపరేటింగ్ 10 మీద అయితే వచ్చింది. అండ్ మదర్ కూడా వచ్చేసి ఫోన్ అంటున్నారు. అండ్ ఇదైతే క్వాల్కామ్ ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుందంటే ఆక్టా-కోర్ అండి. అండ్ ఇది వచ్చేసి బేస్ ఫ్రీక్వెన్సీ చూసారంటే 1.8 GHz ఉండబోతుంది. అండ్ మెమరీ కార్డ్ సైజ్ చూసారంటే 5.42 GB ఉండబోతుంది. అండ్ మనమైతే అండ్ నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ S7 4G వేరియంట్ కూడా తీసుకురానుందంట. అండ్ దాని యొక్క డీటెయిల్స్ కూడా సీక్వెన్స్లో అయితే అప్లోడ్ చేశారండి. అండ్ మీరైతే ఒక కన్నేసేయండి.
అండ్ ఇది కూడా సింగిల్ స్కోర్ చూసుకుంటే 964గా దీని అదే 964గా ఉండబోతుంది సింగిల్ కోర్ స్కోర్ అయితే. అండ్ మల్టీ కోర్ స్కోర్ వచ్చేసి 2654గా ఉండబోతుంది. ఇది కూడా ఇది చూసారంటే అప్లోడ్ డేట్ మనం అదే అనుకున్నాను 5G వేరియంట్లో చూసారంటే అప్లోడ్ డేట్ జూలై 15 ఉంది, జూలై 21 ఉంది. నేను ఎందుకు లేట్ అయింది అనుకుంటున్నాను, అదే ఇది రెండు కలిపి ఉండారు. అయితే దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ చూసారంటే ఆండ్రాయిడ్ 10 మీద బేస్డ్ అయింది. ఇది కూడా మదర్బోర్డ్ ఫోన్ అండి. అండ్ ఇది కూడా క్వాల్కమ్ ప్రాసెసర్ అయితే దీంట్లో వాడారు, ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది వచ్చేసి. అండ్ బేస్ ఫ్రీక్వెన్సీ అయితే రెండింటిలో సేమ్ 1.8 GHz అయితే ఉండబోతుంది. అండ్ సైజ్ మెమరీ కూడా 5.4 GB అయితే మన ముందు ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షామీ ఎంజిలికా అంటూ ఒక మోడల్ అయితే రిలీజ్ చేశారు. ఇది కూడా ఈవెంట్స్లో అయితే అప్లోడ్ అయితే చేశారు. ఈ 21 జూలై అది కూడా అప్లోడ్ అయితే అయ్యింది. 920 సుమారు ఆ టైంలోనే ఇది కూడా అప్లోడ్ అయ్యింది. అండ్ ఏంజిలికా అంటూ ఒక షామీ అయితే తీసుకొచ్చింది. మేబీ ఐ థింక్ సో రెడ్మీ నోట్ 9C అనుకుంటున్నాను. అదైతే పోకో అంటూ పోకో సిరీస్ అయితే మనకి అంటే మన ఇండియాలో అయితే పోకోగా తీసుకురానున్నట్టు కొన్ని లీక్స్ అయితే వస్తాయి. ఏమో మరి నచ్చి ఇదేంటో చూసేద్దాం. ఇదైతే దీని యొక్క కొన్ని డీటెయిల్స్లో చూస్తే మనమైతే మీడియాటెక్ ప్రాసెసర్ అయితే వాడారంట ఏంజిలికాలో. అండ్ ఇది వచ్చేసి 5G వేరియంట్ అంటున్నారు. అండ్ మేబీ రెడ్మీ నోట్ 9Cలో అయితే 5G వర్షన్ అయితే తీసుకొస్తారని, అదే 5G వేరియంట్లో అయితే తీసుకొస్తారని మాత్రం నేను గెస్ చేయట్లేదు. మేబీ కొత్త ఫోన్ అయితే లాంచ్ అయిన ఉందేమో గ్లోబల్లీ. అండ్ లెట్స్ సీ దాని యొక్క సింగిల్ స్కోర్ అండ్ సింగిల్ కోర్ స్కోర్ కూడా చూసేద్దాం. మల్టీ కోర్ స్కోర్ కూడా మనం ఒక కన్ను అయితే వేసేయండి. లెట్స్ సీ దట్. అండ్ దీని యొక్క స్కోర్ చూసారంటే 149 ఉండబోతుంది. అండ్ మల్టీ కోర్ స్కోర్ కూడా 533 అంటున్నారు. మల్టీ కోర్ స్కోర్ తగ్గింది. అండ్ అండ్ అప్లోడ్ డేట్ చూసారంటే జూలై 21 ఈరోజు చెప్పాను కదా 9:59 AM ఇదైతే అప్లోడ్ అయింది. దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ చూసారంటే ఆండ్రాయిడ్ 10. అండ్ దీని మోడల్ చూసారంటే షామీ యాంజిలికా అంటారు. ఇప్పటిదాకా అయితే మనం షామీ అంటే ఏదైనా మన మోడల్ నెంబర్స్ అంటే న్యూమరల్స్ అండ్ ఆల్ఫాబెటికల్స్ అండ్ కన్వర్ట్ అయితే వేరే పెట్టింది. అండ్ దీని ప్రాసెసర్ చూసుకుంటే ఇది వచ్చేసి మీడియాటెక్ 676 ప్రాసెసర్ అయితే వాడుతున్నారంట. మీడియాటెక్ 676 5G ప్రాసెసర్ ఇది వచ్చేసి దాని ప్రాసెసర్ నేమ్లో తెలిసిపోతుంది. అండ్ ఇది కూడా ఆక్టోకోర్ ప్రాసెసర్ అండి. అండ్ దీని బేస్ ఫ్రీక్వెన్సీ చూసారంటే 2.6 GHz ఉన్నాయి. అండ్ వెన్ వీ కంపేర్ టు ద 4G 5G ట్యాబ్ S7 డీటెయిల్స్లో చూసుకుంటే బేస్ ఫ్రీక్వెన్సీ 1.2 ఉంది. ఇదైతే యాక్చువల్ 2.3 GHzలో ఉంది. దీని మెమరీ సైజ్లో చూసుకుంటే 2.54 ట్యాబ్ సిరీస్లో అయితే 2.54 GB అయితే ఉంది. అండ్ దీని సైజ్ చూసుకుంటే 1.73 GB అయితే ఉంది. అండ్ ఈ రెండు కూడా జీక్బెంచ్ అనే దాంట్లో అయితే అప్లోడ్ అయితే చేశారు. అండ్ ఆ జీక్బెంచ్ అంటే ఏంటో కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఇప్పటికే ఈ వీడియో అయితే చాలా లెంత్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియో అయితే మీకు జీక్బెంచ్ అంటే ఏంటో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అంతేనండి ఈరోజు టెక్ న్యూస్ #2 అయితే ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ రేపు అయితే మీకు రియల్మీ 6i స్పెసిఫికేషన్స్ అయితే మీ ముందు ఉంటాను. అండ్ అంటిల్ దెన్ దిస్ ఈస్ ప్రవీణ్ ఫ్రమ్ టెక్ ఇన్ తెలుగు. రియల్మీ 6i అండ్ రియల్మీ 6i అయితే 24th అయితే ఇండియాలో అయితే లాంచ్ అయినుంది. అండ్ రేపు అయితే మీకు రియల్మీ 6i స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్తో అయితే మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ ప్రవీణ్ ఫ్రమ్ టెక్ ఇన్ తెలుగు. మీలో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకూడదు, ఫస్ట్ టైం అయితే ఈ వీడియో చూస్తున్నారా దెన్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి మరిన్ని అప్డేట్స్, మరిన్ని టెక్ న్యూస్, మరిన్ని అన్బాక్సింగ్స్ అయితే మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆన్ దిస్